హాయ్ అండి, నా పేరు లక్ష్మి. నల్లేరు కాళ్ళతో సూప్ చేయడం చూపిస్తుంది. ఇప్పుడు నల్లేరు కాడని పైన 4 లేయర్లు ఉంటాయండి, అది తీసుకోవాలి. 4 పక్కలన క్లీన్ చేసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. నల్లేరు కాళ్ళు క్లీన్ చేసుకొని ఇలా పచ్చడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను బాండి పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు నెయ్యి పోసుకుంటున్నామండి. 2-3 స్పూన్లు మనకి ఎంత అయితే అంత వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు నెయ్యి పోస్తున్నానండి. నేను మిరియాలు పొడి చేసుకున్నానండి, అది వేసుకుంటాను. 5-6 మిరియాలు పొడి చేసుకొని పెట్టుకోవాలి. అందులో కాలికే కూడా వేసుకున్నాను. ఇప్పుడు నల్లేరు పచ్చడి చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఆ పేస్ట్ కూడా అందులో వేసి బాగా వేపుకోవాలి. ఆ నల్లేరు గురించి ప్రయోజనాలు చెప్తానండి. నల్లేరు తింటే చాలా మంచిదండి. ఎముకలు పెరుగుదలకి, ఎముకల నొప్పులకి మంచిది. అలాగే జీర్ణ వ్యవస్థకు కూడా బాగా పనిచేస్తుంది. అందుకని సూప్ అయితే అందరికీ ఇష్టపడుతుంది, పిల్లలకి పెద్దలు. కానీ నేను సూప్ తయారు చేసి చూపించాను. ఇప్పుడు నేను అన్నీ తరుము పెట్టుకున్నానండి. ఒకటిగా అందులో వేసుకోవాలి. అల్లం వేసుకుంటాను, వెల్లుల్లిపాయలు వేసుకుంటాను, క్యారెట్ వేసుకుందాం, అందులో కరివేపాకు కూడా వేసుకున్నాము. కొత్తిమీర కొద్దిగా తరివేసి ఉంది, సగం ఇప్పుడు వేసుకుంటున్నానండి. క్యాప్సికం కొద్దిగా దించే ముందు వేసుకున్నాం. ఈ నల్లేరు కాడ అనేది పల్లెటూరులో బాగా దొరుకుతాయండి. మనం సిటీలో కూడా చిన్న కొమ్మను తెచ్చుకొని గోళల్లో పెంచుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నేను 3 స్పూన్లతో కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. దాన్ని వాటర్ పోసి కలుపుకుందాం. బాటిల్తో వాటర్ వేసుకున్నానండి. బాటిల్ వాటర్ వేసుకున్నానంటే మనకు కావాల్సినంత ఎంత అయితే చేసుకోవాలనుకుంటున్నామో మనం అంత వాటర్ పోసుకొని కలగబెట్టుకోవాలి. ఇందులో మనకు సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మనం చూసుకొని వేసుకొని కలుపుకోవాలండి. నల్లేరు కాడ పేస్ట్ బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా మనం క్యాప్సికం, కొద్దిగా సగం కొత్తిమీర వేసుకొని కలగబెట్టుకున్నాం. కార్న్ఫ్లవర్ కలిపి పెట్టుకున్నాం కదండి, మళ్ళీ ఒకసారి కలిపేసి అందులో వేసుకున్నాం. అలా 10 నిమిషాలు కలిపితే మనకు సూప్ రెడీ అవుతుందండి. సూప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పైన జల్లుకొని బౌల్లో సర్వ్ చేసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.